మన్నవరం బెల్ పరిశ్రమ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో పోలేరమ్మ ఆర్చి వద్ద కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ నిరసన చేపట్టారు. స్థానిక యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతిలో పెట్టరేగిపోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో సైదాపురం మైనింగ్ గనుల్లో అవినీతి అక్రమ రవాణా చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 11 సీట్లకే పరిమితం అయిందని ఎగతాళి చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో మీ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వెంకటగిరి పోలేరమ్మ గుడి దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. ఎందుకు కారణం, మన ప్రాంతంలో నిరుద్యోగం విపరీతంగా ఉంది. ప్రతి ఇంటిలో చదువుకున్న వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. బీటెక్లు పాస్ అయిన వాళ్ళు ఉద్యోగాలు లేక చాలా అధోగతిలో ఉన్నారు. పాస్ అయ్యారు, కష్టపడ్డారు, ఉద్యోగాలు రావు. అందుకొరకే కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించారు 15 సంవత్సరాల నాడు. నేనున్నాను పక్కనే. మన్మోహన్ సింగ్ ఎక్కడున్నాడో పాపం. మరి 8,000 కోట్ల రూపాయలతో BHEL NTPC ప్రాజెక్టును ప్రారంభించారు. ఆయన మాట్లాడిన మాటలు నేనే అనువాదం చేశాను. ఆయన చెప్పాడు ఆ రోజు, ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తాను అని. మరి నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని, మరి ఎందుకు ఆపారు? ఎవరు ఆపారు? దీనికి కారణం చెప్పాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వం పైన, మోడీ పైన, చంద్రబాబు నాయుడు పైన ఉంది. మరి 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దీని సంగతే పట్టించుకోలేదు. ఆయన మాట్లాడితే అమరావతి అంటాడు, దేవతల రాజధాని అంటాడు. మన్నవరం ఎవరి రాజధాని? ఎవరిది? ఎందుకొరకు వచ్చింది మన్నవరం? వెంకటగిరి, కాళహస్తి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదానికి వచ్చింది. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించగానే వెంకటగిరి ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకున్నాం. ఏమైపోయింది? ఈ రోజు దౌర్భాగ్యంగా ఉంది. మళ్ళీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులే ఈ రోజులో ఉన్నాయి. దీనికంతటికీ కారకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిరుద్యోగాన్ని గురించి చంద్రబాబు నాయుడు పట్టించుకోవటం లేదు. ఉన్నటువంటి సమస్యల గురించి పట్టించుకోవటం లేదు. ఆయన యోగాసనాలు వేస్తున్నాడు. యోగాసనాలు ఎందుకయ్యా నీ యోగం, ఆసనం? రావయ్యా, నిరుద్యోగుల కన్నీళ్లు తొడవా ఓ చంద్రబాబు నాయుడు. ఓ చంద్రబాబు నాయుడు ఎక్కడున్నావు? బాలయ్యపల్లిలో ఉన్నావు ఒకప్పుడు. నువ్వు మర్చిపోయినావే, మేము మర్చిపోలా. వెంకటగిరి ఎక్కడుంది? బాలయ్యపల్లిలో ఉంది. చంద్రబాబు నాయుడు పరిస్థితి అధ్వానంగా ఉంది. పూర్తి వ్యతిరేకత ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు పైన. నేను అనుకున్నాను, నా మిత్రుడు 1 సంవత్సరంలో ఇంత పడిపోతాడని నేను అనుకోలేదు. విపరీతంగా దిగజారిపోయింది ఆయన పరిస్థితి. ఆయన అంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఏమని, మరి 11 సీట్లు నీకు వచ్చినాయి అని ఎగతాళి చేస్తున్నాడు. నీ పరిస్థితి కూడా మరి జగన్మోహన్ రెడ్డి కంటే మరి అస్తవ్యస్తంగా ఉందని చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఈ మధ్య మాట్లాడుతున్నాడు జీరో కరప్షన్ అని. ఏందయ్యా జీరో కరప్షన్? ప్రతి పోలీస్ స్టేషన్ లో డబ్బులేందే పని చేయటం లేదు. ప్రతి తాలూకా ఆఫీసులో డబ్బులేందే పని చేయటం లేదు. ప్రతి ఎమ్మెల్యే డబ్బు దోచుకుంటున్నాడు. దాదాపుగా ఏదన్నా ఉంటే 10% మంది నీతిగా ఉన్నారేమో 150 మందిలో. మిగిలిన వాళ్ళంతా డబ్బు అంటున్నారు. మరి మంత్రులు దోచుకోవడం ప్రారంభించారు దాదాపుగా. మరి జీరో కరప్షన్ అని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావయ్యా నేను అడుగుతున్నాను. నువ్వు నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా యోగాసనాలు వేస్తానంటావు, మరి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నావు.
మరి చెప్పినటువంటి సూపర్ 6 లో నువ్వు ఎన్ని చేసావు, ఏం చేసావు? నువ్వు అమ్మబడి అన్నావు, ఎంతమందికి ఇచ్చావు? కరెంటు ఛార్జీలు బాగా పెంచేశావు. కరెంటు ఛార్జీలు ఎంత పెంచావు, ఎందుకు పెంచావు? ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అందరూ. మరి అధిక ధరలు, మరి ప్రతి దానిపైన కూడా ట్యాక్సులు వేస్తున్నాడు. మరి దీనికంతటికీ కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొరపాట్లు చేస్తున్నాడు. మరి దుగరాజపట్టణ ఓడరేవును ఆపాడు, ఉద్యోగాలు వచ్చేటువంటి దుగరాజపట్టణ ఓడరేవును ఆపాడు. మరి ఇక్కడ మనవరం బెల్ ఫ్యాక్టరీ గురించి ఒక్కసారైనా వచ్చిపోయాడా? మాట్లాడితే దేవతల రాజధాని, పోలవరం దేవతల రాజధాని అంటాడే కానీ ఒక్కసారైనా మనవరం బెల్ ఫ్యాక్టరీ ఎందుకు ఆపారు అని ఇప్పుడన్నా వచ్చాడా? ఆయన పట్టదు. బంధు ప్రీతి ఎక్కువ చంద్రబాబు నాయుడికి. ఆయనకు బంధువులు ఉన్నటువంటి గుంటూరే ఆయనకు కావాలే కానీ మిగిలిన జిల్లాలు, రాయలసీమ జిల్లాలు, మిగిలిన జిల్లాలతో ఆయనకు అవసరం లేదని తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా పడిపోతుంది. చెప్పడం ఎందుకు, చేయకుండా పోవడం ఎందుకు? ప్రజల్లో అసంతృప్తి విపరీతంగా ఉందని తెలియజేస్తూ సైదాపురం గనులు అందులో ఇక్కడ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు గనులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ వీళ్లకు తప్పనిసరిగా సైదాపురంలో గనులు తప్పనిసరిగా అందరికి ఇవ్వాలి. అక్కడ జరుగుతున్నటువంటి కరప్షన్, జీరో కరప్షన్ ఎక్కడుందా? ఎంత డబ్బులు తీసుకున్నావు ఎవరి దగ్గర? ఎవరు చెప్పాలి దీని జవాబు? మాట్లాడబాకు నువ్వు అవినీతిని గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకి లేదని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా.